నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా సర్వం. నీవుండగా నాకేమి కొదువా నా యేసువా, నీవుండగా నాకేమి కొదువా నా యేసువా. కష్టములలో బాధలలో శోధనలో వేదనలో కష్టములలో బాధలలో శోధనలో వేదనలో నీ తోడు నీ ప్రేమ, నీ తోడు నీ ప్రేమ నాకుండగా, నీవుండగా నాకేమి కొదువా నా యేసువా, నీవుండగా నాకేమి కొదువా నా యేసువా. నీ కృపను నీ ప్రేమను క్షణ క్షణము ప్రతిదినము నీ కృపను నీ ప్రేమను క్షణ క్షణము ప్రతిదినము నాపై ఉంచి కాయుమయా, నాపై ఉంచి కాయుమయా నా యేసయ్యా, నీవుండగా నాకేమి కొదువా నా యేసువా. నీవుండగా నాకేమి కొదువా నా యేసువా, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా సర్వం. నీవుండగా నాకేమి కొదువా నా యేసువా. నీవుండగా నాకే. ప్రియ మహిళలు, నిరీక్షణ మహిళ కార్యక్రమం నుండి మీ స్నేహితులము. నా పేరు సుజాత, సహోదరి లావణ్య. మీరందరూ నేటి ఆసక్తికరమైన విషయాన్ని నేర్చుకోవడానికి మాతో ఈ కార్యక్రమంలో పాలు పొందుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. సంఘర్షణలను పరిష్కరించుకోవడం ఎలా అనేది మన అంశం. అందులో ఈరోజు మనము చర్చించబోయే విషయం ప్రపంచం ఎదుర్కొనే సమస్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సంఘర్షణ. అవును, మీరు విన్నది నిజమే. మంచి తల్లిదండ్రులుగా ఎలా ఉండగలం?
పిల్లలతో ఎలా వ్యవహరించాలి, మంచి మాదిరిగా వారిని ఎలా పెంచాలి అనే దానిపై ప్రతి ఒక్కరోజు ఎన్నో పుస్తకాలు, పత్రికలు, కథలు, ఆన్లైన్ వ్లాగ్స్ వ్రాయబడుతున్నాయి. లావణ్యకు మరియు నాకు పిల్లలున్నారు మరియు మేము తల్లులుగా ఉండడం మాకు ఇష్టం. అవునా లావణ్య? అవును. కానీ అది చాలా కష్టమైన పని. అందులో కొన్ని కష్టమైన సందర్భాలు కూడా ఉంటాయి కదా. రోజంతటిలో సనగకుండా, అరవకుండా లేదా బ్రతిమిలాడకుండా ఉంటే బాగుండును అనుకుంటాం. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఎప్పుడు అసమ్మతితో కూడిన విషయాలు ఉంటాయి. పిల్లలకు నచ్చిన విధానంలో పిల్లలుంటారు. అలాగే తల్లిదండ్రులు కూడా వారికి నచ్చిన విధంగా ఉంటారు. తల్లిదండ్రులంగా మన పిల్లలకు ఏది మంచిదో మనకు తెలుసని అనుకుంటాం. పిల్లలు స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు మరియు కొన్ని కుయుక్తులను కూడా కలిగి ఉంటారు కాదా. యవనస్తులు తమ తల్లిదండ్రులతో పోరాడతారు. చాలా మట్టుకు వారు ఏదైనా నిర్ణయాలు చేసేటప్పుడు స్వతంత్రంగా చేయాలని కోరుకుంటారు. ఈరోజు మనం ఈ సంఘర్షణలను ఎలా పరిష్కరించుకోవాలో, మన ప్రభావాన్ని సరియైన విధానంలో ఎలా వాడాలో మాట్లాడుకోబోతున్నాము. నీకు పిల్లలున్నా లేకపోయినా బహుశా మీరు కొంతమంది పిల్లల జీవితంలో ప్రభావము చూపి ఉండవచ్చు. అది నిజం. తల్లిదండ్రులుగా ఉండడం పెద్ద సవాలు. కొన్నిసార్లు నేను ఇంకా ఒక్క అడుగు వేసినా నాకు పిచ్చి పడుతుంది అనిపిస్తుంది. కొన్నిసార్లు మన మెదడు యొక్క శక్తి మరోసారి నీ బూట్లు వేసుకో అనే పోరాటం, లేదా అమ్మా ఇంకో 5 నిమిషాలు వాష్రూమ్ వస్తుంది అని బ్రతిమలాడడం భరించడం కష్టంగా అనిపిస్తుంది. ఏ సంఘర్షణలు లేని ఒక సాధారణ సంబంధాన్ని ఊహించడం అసాధ్యం. కొంతమంది తల్లిదండ్రులు మా పిల్లలు మేము ఏది చెబితే అదే చేస్తారని గర్వంగా చెప్పుకుంటారు. మంచి పిల్లలు అంటే ఏది చెబితే అది వినేవారు, వారి ఇష్టాలేమిటో, వారికి ఏమి కావాలో అది ఎప్పుడూ చెప్పని వారు అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. అలాంటి వారు తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సంఘర్షణలు సాధారణమని మర్చిపోయి పిల్లలు చేయలేనివి వారి నుండి ఆశిస్తారు. పిల్లలు వారి భావాలను వదిలివేయాలని ఆశిస్తారు. వ్యతిరేక భావాలు కలిగి ఉండడం ద్వారా సమస్య పెద్దదవుతుంది. అదే సమయంలో సంఘర్షణ లేనంత మాత్రాన అక్కడ ప్రేమ ఉందని కాదు. నన్నొక ప్రశ్న అడగనివ్వండి. మీ పిల్లలు మీతో వాదించడం మొదలు పెడితే మీరు దానిని ఎలా ఎదుర్కొంటారు? అలా ఎప్పుడైనా జరిగిందా? అవును, కొన్నిసార్లు నేను నిరాశకు గురవుతాను. నేను అరుస్తాను, లేదా నా గొంతును పెద్దగా చేసి, లేదా కోపంతో వారితో మాట్లాడతాను. సాధారణంగా నేను అలా చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను, కానీ కొన్నిసార్లు చేస్తాను. నా పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటాను. నీ సంగతి ఏంటి లావణ్య? నీ పెంపకం విధానం ఎలా ఉంది? అవును, పెంపకం యొక్క విధానాలు పిల్లలను మలచడంలో పెద్ద పాత్ర వహిస్తాయి. పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పీల్చుకునే చిన్న చిన్న స్పాంజ్ లాంటి వారు. గుర్తు తెచ్చుకోండి, మీ కుమార్తె మీ పక్కన కూర్చొని మీరు ఎలా దువ్వుకుంటున్నారో గమనిస్తుందని. అవును, మన పిల్లలు మనలను గమనిస్తూనే ఉంటారు. వారిని పెంచే విధానాన్ని బట్టి ఆ విధముగా వారి వ్యక్తిత్వం ఎదుగుతుంది. మొండివారైన ఈ చిన్న పిల్లలు పెంపకమును గూర్చి వివిధ విధానాలు నేర్చుకోవడం కొత్త ట్రెండ్ ఏమీ కాదు. పెంపకము విధానాలేవి పిల్లల శారీరక ఆరోగ్యము, ఉద్రేక మానసిక ఆరోగ్యము మరియు వాటి అభివృద్ధి బాల్యమంతటిపైన ప్రభావము చూపుతాయని పరిశోధకులు మరియు మనస్తత్వ అభివృద్ధి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మొదటిది, అధికారముతో కూడిన పెంపకములో మొదటి రకం తల్లి కానీ తండ్రి కానీ ఖచ్చితమైన నియమాలు పెట్టి పిల్లలు ఎదురు ప్రశ్నించకుండా ఆ నియమాలను పాటించాలని ఆశిస్తారు. అధికారముతో కూడిన పెంపకములో ఎందుకు నియమాలు పెట్టవలసి వచ్చిందో పిల్లలు అర్థం చేసుకుంటారు. ఆ నియమాలు పాటించడానికి అవసరమైన మద్దతు మరియు ఎలా చేయాలో అవగాహనను అందిస్తాయి. పిల్లలు నియమాలు ఎలా పాటించాలో, పాటించడం ఎందుకు ముఖ్యం అనేది నేర్చుకుంటారు. సాధారణంగా
పిల్లలు సహకరించేవారుగా, బాధ్యతతో ఉంటారు. వారు నిర్ణయాలు చేసే విషయంలో కూడా మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. రెండవదిగా, అధికారముతో కూడిన పెంపకములో రెండవ రకం కఠినమైన నియమాలతో పాటు వాటిని పాటించమని తీవ్రమైన డిమాండ్లతో కూడుకున్నది. ప్రశ్నించకుండా పూర్తి విధేయత చూపాలి. ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి అనే మాటలు ఎక్కువగా వాడతారు. ఇక్కడ శిక్షలు మరియు అధిక అంచనాలనేవి ప్రభావం చూపే అంశాలు. ఈ విధముగా ఎక్కువగా నియంత్రించే వారి పెంపకములో పెరిగిన పిల్లలు తక్కువ ఆత్మగౌరవముతో పాటు కోపం మరియు అసంతృప్తి వంటి సమస్యలు కలిగి ఉంటారు. కొన్ని తీవ్రమైన సందర్భాలలో ఇలాంటి అధికారముతో కూడిన పెంపకములోని పిల్లలు శిక్షణ తప్పించుకోవడానికి అబద్ధాలు ఎలా ఆడాలో బాగా నేర్చుకుంటారు. మూడవదిగా, మరొక పెంపకం విధానము యవనస్తులైన తల్లిదండ్రులకు నచ్చేది వారి ప్రేమ చూపుతారు. వారు ఎక్కువ నియమాలు పెట్టరు. ఒకవేళ వారు పెట్టిన నియమాలు పాటించకపోయినా పరిణామాలు చిన్నగా ఉంటాయి. కాబట్టి సంభాషణ స్నేహితుల మధ్య జరిగినట్టు ఉంటుంది. కాబట్టి పిల్లల అధికారము, మార్కులు, ఊబకాయం, నియమాలు లేకపోవడం మరియు ఆకస్మిక మార్పు వంటి వాటితో ఇబ్బంది పడతారు. నాలుగవ రకమైన పెంపకం అనేది బాధ్యత లేని లేదా పట్టించుకోని తల్లిదండ్రులను చూపుతుంది. వారు పిల్లలు భావోద్వేగ అవసరాలను తీవ్రమైన సందర్భాలలో అవసరతలు తీర్చరు. వారు తిండి, బట్టలు, ఇల్లు, చదువు లాంటి కనీస అవసరాలు కూడా తీర్చరు. తల్లిదండ్రుల యొక్క ఏ విధమైన నియమాలు, సహాయము, సంభాషణ లేని పిల్లల జీవితంలో సరియైన మార్గనిర్దేశత్వము లేకుండా పెరుగుతారు. ఇది ఎంతో అర్థవంతమైనది. మన ప్రతి పని మన పిల్లలపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? సలహాదారుడైన నా స్నేహితుడు ఇలా చెప్పాడు. చిన్నపిల్లలు, యవనస్తులు ఒకే విధమైన సాధారణ అవసరతలు కలిగి ఉంటారు. వారు ఒక కుటుంబానికి చెందిన వారని, అక్కడ వారు క్షేమంగా ఉంటారని తెలుసుకోవాలి. అదే సమయంలో కొన్ని విషయాలలో వారు తమ కుటుంబం నుండి మరింత స్వతంత్రంగా మారాలి మరియు వేరుగా ఉండడం నేర్చుకోవాలి. అవును, 2 సంవత్సరాల అబ్బాయి తనకు తానుగా పరిగెత్తడం, తినడం, టాయిలెట్కు వెళ్ళడం నేర్చుకుంటాడు. వారికి ఇష్టమైన మాట నేనే చేస్తా. మరియు యవనస్తులు కూడా అదే చెబుతారు. నాకు నేను స్వతంత్రంగా ఉండేలా నన్ను వదిలేయండి. వారు స్వతంత్ర వయోజనులుగా మారడానికి అది అవసరం. వారు కొంత శ్రమ పడడానికి అనుమతించాలి. తరువాత వారు మనం ఇంకా నమ్మాలని కోరుతున్నప్పుడు మనం వారిని ఇంకా నమ్మాలి. ఇంకా ఎక్కువ స్వేచ్ఛ, స్వాతంత్రం వారికి ఇవ్వాలి. పిల్లలకు, యవనస్తులకు కూడా స్పష్టమైన నియమాలు ఉండాలని, అప్పుడే వారు చేయవలసినది చేయలేకపోతే ఏమి జరుగుతుందో తెలుసుకుంటారని సలహాదారుడు కూడా చెప్పాడు. వారికి నియమాలు ఏమిటో తెలియనప్పుడు వారు ఉద్రేకపడతారు. అయితే వారు తప్పు చేసినప్పుడు కూడా తల్లిదండ్రులు ప్రేమిస్తారు అని కూడా తెలుసుకోవాలి. నాకు తెలుసు, యవనస్తులు చాలా కఠినంగా ఉంటారు. వారు ఏది క్రమంగా పెట్టుకోరు. ఎప్పుడూ విసిగిస్తూ వారి ప్రపంచంలో మునిగిపోయి మొండిగా ఉంటారు. కానీ ఒక శుభవార్త, చిన్నపిల్లలను పెంచడం కన్నా యవనస్తులను పెంచడం చాలా సులువు. అందుకు మనం పెంచే విధానంలో మార్పు రావాలి. మనం ప్రాథమిక నిర్ణయాలు చేసే స్థానం నుండి తొలగి శిక్షకులుగా ముందుకు రావాలి. మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని చూడాలి, పట్టించుకోవాలి, పడక వెయ్యాలి, ఏమి తినిపించాలో చూడాలి, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి, వారిని ఏ స్కూల్కి పంపాలి, ఎండాకాలం సెలవులకి ఎక్కడికి తీసుకువెళ్ళాలి అనే పెద్ద విషయాలు కూడా నిర్ణయించాలి. అయితే పిల్లలు కౌమార దశకు వచ్చినప్పుడు వారి జీవితాలు వారు నిర్వహించడం ప్రారంభించాలి. ఎక్కువగా నియంత్రించే తల్లిదండ్రులు వారి మేనేజర్ పాత్ర నుండి కిందకి దిగరు.
వారు పిల్లలలో తిరుగుబాటును పెంచుతారు. చిన్న మేనేజర్ లాంటి తల్లిదండ్రులున్నా చాలామంది పిల్లలు తల్లిదండ్రులతో వారు పెట్టే కఠినమైన నియమాలకు మర్యాదగా సరే సార్, సరే మేడం అన్న రీతిగా ఒప్పుకుంటారు. కానీ అవకాశం దొరకగానే ఆ నియమాలను ఉల్లంఘిస్తారు. పిల్లలు చెడ్డవారైనందున ఇలా చెయ్యరు, కానీ వారి వ్యక్తిగత జీవితాలపై పట్టు సాధించడం కొరకు చేస్తారు. వారు కౌమార దశ చేరినప్పుడు తల్లిదండ్రులమైన మనము ఊపిరి పీల్చుకొని వారి జీవిత నిర్ణయాలు వారినే చేయనివ్వాలి. అలా అని మనం ఏమి చెప్పవద్దని కాదు, మీ కుటుంబ నియమాలను అమలు చేయడం ఆపివేయాలని కాదు. ఎక్కువగా యవనస్తులే నియమాలు నిర్ణయాలు చేయడంలో పాల్గొనేలా వారు ఎలాగైనా అవి పాటించేలా చేయాలి. లైంగిక సంబంధాలు మరియు మాదక ద్రవ్యాల వంటి విషయాల గురించి సమాచారాన్ని నేరుగా డౌన్లోడ్ చేసి మన టీనేజర్లకు పంపి వారు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించుకునేలా చేస్తే ఎంత బాగుంటుందో అని నేను అనుకునేదాన్ని. కానీ యవనస్తులకు ఎక్కువ సమాచారం ఇవ్వడం అంత ఉపయోగకరం కాదు. ఎందుకంటే కౌమార దశలో ఉన్న పిల్లలు వారిని ఎక్కువ గౌరవంగా చూడాలని ఇష్టపడతారు. కాబట్టి మీరు మీ టీనేజర్ మనసును ప్రభావితం చేయాలనుకుంటున్న అంశాన్ని గురించి మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు గొప్ప సామాజిక హోదా ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడినట్లుగా, అంటే మీరు నిజంగా మనస్ఫూర్తిగా గౌరవించే వ్యక్తితో మాట్లాడినట్లుగా మాట్లాడండి. గుర్తుంచుకోండి, వారు తమ యవ్వన వయస్సుకు వచ్చే సమయంలో మీరు మీ పిల్లలతో ఎక్కువగా ఏ విషయాలు మాట్లాడారో, ఇష్టమైన ఆహారము, ఇష్టమైన రంగు, ఊడిన పన్నును గూర్చిన కథ గూర్చి మాట్లాడే అవకాశం కోసం నేను ఏదైనా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉండే రోజులు కూడా ఉన్నాయి. వారు చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా సులువుగా మాట్లాడగలిగేనని కాదు, కానీ ఇప్పటికీ కొన్నిసార్లు లైంగిక సంబంధాల గురించి, కాలేజీ అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది పడతాను. ఒక మామూలు సంభాషణగా మొదలై త్వరగా భావోద్వేగాలతో నిండిపోతుంది. వారి జీవితమును గూర్చి యవనస్తులతో మాట్లాడడం అనేది ఒత్తిడితో కూడినది. కానీ ఈ రోజుల్లో యవనస్తులు ఎంతో కఠినమైన విషయాలతో వ్యవహరిస్తున్నారు. మన యవన బిడ్డలకు వారి కష్ట పరిస్థితులను చెప్పడానికి సురక్షితమైన స్థలాలను మనము సృష్టించాలి. దీనికి ఎంతో ధైర్యం అవసరం. అంటే మనము చెప్పవలసినవి ఎన్నో ఉన్నా మంచి వాతావరణంలో వారు ఏమి ఆలోచిస్తున్నారో అవి మాట్లాడడానికి, పని చేయడానికి అవకాశం ఇవ్వడం ఎంతో ముఖ్యం. అసౌకర్యం ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉండటానికి సాధన చెయ్యండి. అది నిజంగా మంచి సలహా. పౌలు కొలసీయులకు పత్రికలో చెప్పినట్టు, మీరు దేవుణ్ణి మహిమపరిచే తల్లిదండ్రులు, పిల్లలు అనే సంబంధంలో జీవించాలనుకుంటే ప్రతి ఒక్కరికి వారి వారి బాధ్యతలు ఉంటాయి. పిల్లలు వారి తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను భయముతో, చెడు భావంతో ఉండకుండా వారికి కోపము రేపవద్దు, నిరుత్సాహపరచవద్దని పౌలు అంటున్నాడు. ఇలా ఉంటే ఆ కుటుంబము దేవుని మహిమపరిచే కుటుంబంగా ఉంటుంది. విశ్వాసులముగా లోకానుసారమైన చిట్కాలు మరియు పద్ధతులు అనుసరించడం కంటే దైవికమైన పెంపకం అవసరం. అది దేవుణ్ణి తెలుసుకోవడంతో ప్రారంభమవుతుంది. మనము మన పరలోకపు తండ్రిని మన ఇహలోక పిల్లలకు మన ప్రేమ ద్వారా, శ్రద్ధ ద్వారా, క్రమశిక్షణ ద్వారా ప్రతిబింబింప చేయాలి. తల్లిదండ్రులముగా మనము ఎదుర్కొనే కొన్ని పరిస్థితుల్లో మనం ఎదగడానికి మరియు రాణించడానికి సహాయపడే కొన్ని నిర్దిష్ట లక్షణాలు ఉన్నాయి. తల్లిదండ్రులమైన మనము కొన్ని విషయాలలో బాగుంటాము, కొన్నిటిలో సరిగా ఉండము. కానీ ప్రతి లక్షణం మన పెంపకంలో సహాయపడుతుంది. పిల్లల హృదయాలను, మనసులను దేవుని సత్యంతో నింపుతూ మన గృహాలలోనికి జ్ఞానము తీసుకురావాలి. ఒకటి, ప్రేమ. అపోస్తలుడైన యోహాను చెబుతున్నాడు, దేవుడు మనపై చూపించిన ప్రేమను బట్టి ప్రేమ అనగా ఎట్టిదో మనం నేర్చుకున్నాము. దేవుని ప్రేమ మొదట వచ్చింది. అది త్యాగంతో కూడిన ప్రేమ. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనము దేవుని ప్రేమించితమని కాదు, కానీ
తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. మీరు దేనిని ప్రేమిస్తున్నారో మీకు తెలుసా? పిల్లలు మనం నేర్పించుట ద్వారా దేవుని ప్రేమను నేర్చుకుంటారు. రెండవదిగా గౌరవము. గౌరవం అనేది మనుషులలోని మంచిని గుర్తిస్తుంది. అది పిల్లలు పూర్తి చేసేదానికంటే ఎక్కువ. పిల్లలు మరియు యవ్వనులు గౌరవానికి అర్హులు. ఎందుకంటే దేవుడు వారిని సృష్టించాడు, ప్రేమిస్తున్నాడు. ఇతరులను అంత స్వల్పమైన వారిగా చూడవద్దు. పిల్లలను ఎక్కువగా కృంగదీసేది వారిని పనికిరాని వారిగా చూడడం. వారిని గౌరవించడం, విలువైన వారిగా ఎంచడం కంటే ఏది కూడా వారిని ఎక్కువగా ప్రోత్సహించదు. మీ కుటుంబాన్ని గౌరవించడానికి ఒక మార్గం మీ మాటలు. మీ ఇంటిలోని వారి గురించి అయినా బయటి వారి గురించి అయినా కఠినమైన మాటలు పలకడం మానేయండి. మనము మన జీవితాలు ఎలా జీవిస్తున్నామనేది శ్రద్ధగా గమనించుకోవాలి. మన ఇంటిలో ఆధ్యాత్మిక వాతావరణం కలిగించడానికి తల్లిదండ్రులంగా మనము తీర్మానించుకోవాలి. ఆయన ప్రేమకై, సమాధానముకై, శక్తికై దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులముగా దేవుని జ్ఞానము మన తప్పులను మనం గుర్తించడానికి మాత్రమే కాదు, వాటిని సరిచేసుకోవడానికి కూడా సహాయపడుతుంది. దేవుని చిత్తానుసారమైన జీవితమే సమృద్ధి జీవితం. ఈ జీవితం తల్లిదండ్రులు తమ పిల్లలు భవిష్యత్తులో పశ్చాత్తాపపడే నిర్ణయాలు చేయకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఎదగడాన్ని చూసే అవకాశాన్ని ఇస్తుంది. ఒక తల్లిగా మనము మన పిల్లలను మార్చలేము, రక్షించలేము, యేసుక్రీస్తు శిష్యులుగా చేయలేము. కొన్నిసార్లు మనము మన పిల్లల భవిష్యత్తు పూర్తిగా మన మీదనే ఆధారపడి ఉన్నది అనే ఉచ్చులాంటి ఆలోచనలో పడిపోతాం. ఈ విధమైన ఆలోచన విధానం చివరికి ఓటమికి గురవడం దుఃఖకరం. ఒకవేళ మన పిల్లలు ప్రయోజకులైతే దానికి కారణం మనమే అని, వారు మన వల్లనే విజయం సాధించారని చెప్పుకుంటాం. మనలో చాలామంది అంతగా రాణించని పిల్లల తల్లిదండ్రులను తక్కువగా చూస్తాం. అయితే మన పిల్లలు ఒకవేళ తొట్టిల్లితే లేదా దేవుణ్ణి అనుసరించకపోతే తప్పంతా మనదే అనుకుంటూ ఆ అవమానాన్ని, బరువును మన భుజాల మీద మోస్తుంటాం. దేవుడు మనకిచ్చిన కొన్ని బాధ్యతలు కేవలం మనవే. మనకు అప్పగించినది మనం చేయడానికి నేర్చుకోవాలి. మనం పిలువబడిన పిలుపును మన శక్తి కొలది చేస్తూ నమ్మకంగా కొనసాగడానికి దేవుని కృపను దయచేయమని ప్రార్థించాలి. తల్లిదండ్రులముగా మన పిల్లలకు దేవుని గురించి తప్పక బోధించాలి. రోజంతటిలో బోధించడానికి అనుకూల సమయాన్ని కనుగొనడానికి దేవుని సహాయము కోరాలి. ప్రేమ చూపుట ద్వారా, మన భర్తలను గౌరవించుట ద్వారా, జ్ఞానముతో పరిశుద్ధతతో జీవించుట ద్వారా, అన్నిటికంటే మొదటగా మీ కుటుంబం పట్ల శ్రద్ధ చూపుట ద్వారా మీ పిల్లలకు మంచి ఉదాహరణగా ఉండాలి. పెంపకమును గూర్చిన ఏ కార్యక్రమాలు మీ పిల్లలను దేవునిలో ఎదిగించవు. క్రైస్తవ్యం అనేది నియమాల కంటే గొప్పదని, నిజమైన సంతోషము దేవునితో నడుచుట ద్వారా మాత్రమే కలుగుతుందని చూపించండి. వారితో కలిసి ప్రార్థించండి, వారి కోసం ప్రార్థించండి. తల్లులుగా మన పిల్లలు సువార్తను అంగీకరించడం అత్యంత గొప్ప విషయం. మనము చేసే ఏ పని కూడా వారు తమ హృదయాలను దేవునికి ఇచ్చేలా చెయ్యవు. అయితే మనము విశ్వాసముతో దేవుని పిలుపుకు విధేయత చూపినప్పుడు మన పిల్లలు జీవితాలలో పనిచేసేలా మనలను వాడుకుంటాడు. సహోదరులారా, మనము వారిని సరియైన మార్గంలో నడిపిస్తూ దేవుని కృపకు సరియైన మాదిరిగా ఉన్నప్పుడు మనము కలిసి ఉంటాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ విధమైన ప్రోత్సాహముతో ముగిస్తున్నాం. మన దృష్టిని, హృదయాన్ని మన సృష్టికర్త పైన ఉంచుదాం. ఆయన ఎల్లప్పుడూ ఒక తల్లి ప్రార్థన, ఒక తల్లి కన్నీరు, ఒక తల్లి హృదయ స్పందన వింటాడు. మనము చేసే ప్రతి విషయంలో ఆయనను మహిమపరచుట ద్వారా మన పిల్లలు మన జీవితంలో, మన క్రియల్లో ఆయనను చూడాలని దేవుడు కోరుతున్నాడు. గుర్తించుకోండి, దేవుడు విలువైన మన కుమారులను, కుమార్తెలను మన ద్వారా ఆయన వద్దకు నడిపించుకుంటాడు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.
ప్రభువు దివ్య వాక్యము ఎల్లవేళలా నిలుచున్. మీకు ప్రకటించిన సువార్త ఈ వాక్యమే. మీకు ప్రకటించిన సువార్త ఈ వాక్యమే. వెండి బంగారము ధనము వస్తువులన్నీ యౌవన వ్యర్థాకర్షణలు ఒక క్షణము మాత్రమేగా. వెండి బంగారము ధనము వస్తువులన్నీ యౌవన వ్యర్థాకర్షణలు ఒక క్షణము మాత్రమేగా. వాటి అందము పుష్పము వలె ఎండిపోవున్. అయితే ప్రభువు వాక్యమేగా నిత్యము నిలుచున్. వాటి అందము పుష్పము వలె ఎండిపోవున్. అయితే ప్రభువు వాక్యమేగా నిత్యము నిలుచున్. ప్రభువు దివ్య వాక్యము ఎల్లవేళలా నిలుచున్. భూమి పునాది వేయక మునుపే ఏర్పరచెన్. క్రీస్తు మిమ్మును స్వరక్తము చే విమోచించెను. భూమి పునాది వేయక మునుపే ఏర్పరచెన్. క్రీస్తు మిమ్మును స్వరక్తము చే విమోచించెను. జీవవాక్యము ద్వారా మార్చుకొనుడి మనసున్. సజీవరాళ్ళుగా మిమ్ములను ప్రభువు ఎంచును. జీవవాక్యము ద్వారా మార్చుకొనుడి మనసున్. సజీవరాళ్ళుగా మిమ్ములను ప్రభువు ఎంచును. ప్రభువు దివ్య వాక్యము ఎల్లవేళలా నిలుచున్.